అలా ఈ రోజున చూస్తే రాష్ట్రంలో మనకి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందో చూసాము. గ్యాస్ సిలిండర్ అంటే ఎల్పిజి షార్టేజ్ వల్ల, పెట్రోల్ షార్టేజ్ వల్ల ప్రతి బంక్ కూడా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన స్పందిస్తుంది అంటారు? యాక్చువల్లీ ఏంటంటమ్మా, ఇప్పుడు మనకు ఒక అసమర్థ ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన ఏదైతే ఈ వార్ కంటే ముందు ఇజ్రాయెల్ తోటి పోయి కలిసేసి వచ్చిన తర్వాత వేరే దేశాలు ఏదైతే యాంటీ ఉన్నాయో ఇజ్రాయెల్ కి, ఆ దేశాల నుంచి మనకు చుమురు గ్యాస్ వస్తుంటది. ఏదైతే ఇరాన్ గానీ, రష్యా గానీ వీటి నుంచి మనకు ఎక్స్ట్రా బాగా వస్తుండే. అయితే ఇప్పుడు ఈయన ఏదైతే రాజకీయంగా ఈయనకు చతురత లేక ఏదైతే అసమర్థత చేసిండో దాంతో మనకు వీళ్ళతోటి వ్యతిరేకత వస్తుంది. మెయిన్ ఇప్పుడు మనకి ఇరాన్ నుంచి ఏదైతే ప్లేస్ ఉందో ఆ సముద్రం నుంచి మనకు కంప్లీట్ రాకపోవడానికి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రాబోయే రోజులలో ఎనర్జీ లాక్డౌన్ జరగబోతుంది. ఎనర్జీ లాక్డౌన్ అంటే మీకు గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఇది చాలా కొరత వస్తుంది. ఈ కొరత వస్తే అన్ని రంగాలకు అదే మెయిన్ కావాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కానీ, మీకు ఇండస్ట్రీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. సో ఇది వస్తే మాత్రం మనకు ఫైనాన్షియల్లీ ఒక మిడిల్ క్లాస్ కానీ, బిడో మిడిల్ క్లాస్ కానీ చాలా వస్తువులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు నిత్యంగా వాటి మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో ఈ అసమర్థ ప్రధానమంత్రి ఇప్పుడైనా మేల్కొని ఏదైతే తప్పులు చేసిండో ఆ తప్పుల నుంచి బయటకు వచ్చి కరెక్ట్ గా జడ్జ్ చేసుకుంటే మనకు ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు వస్తాం. లేకపోతే మాత్రం మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీరు ఏం భయపడని అవసరం లేదు, మనకి ఏదైతే ఇంటి అవసరాలకి నిత్య అవసరాలకి కావాల్సినంత ఎల్పిజి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ అలానే కాకుండా హార్మోజ్ జలసంధి నుంచి కూడా 2 ఎల్పిజి స్టార్టేజ్ వచ్చేసింది, మనకంతా కూడా షార్టేజ్ ఏమీ లేదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నప్పటికీ మరి రాష్ట్రంలోనే ఇట్లాంటి ఉద్రిక్తలకి ఎక్కువ తలెత్తుతున్నాయి కదా. ఇప్పుడు ఇంటికి ఒకటే కాదు కదమ్మా, రేపు మనకు కూరగాయలు కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, రేపు ఇంకేదన్నా నిత్యావసర సరుకులు కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇప్పుడు హాస్పిటల్స్ లలో గ్యాస్ అనేది ఇంపార్టెంట్, ఇండస్ట్రీస్ లలో గ్యాస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆటోస్ ఉన్నాయి, ఆటోలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గ్యాస్ కావాలి. వాళ్ళు ఇల్లు ఎట్లా నడవాలి? ఇంట్లో ఎల్పిజి ఉందంటే నడుస్తుందా ఇల్లు? వాడికి గ్యాస్ అయితే కావాలి కదా. ఇప్పుడు మాకు ఇంటికి సరుకులు కావాలి, ఇంటికి సరుకులు కావాలంటే నిత్యావసర సరుకులు, వెజిటేబుల్స్ మాత్రం ఏడే ఆడే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. నీకు మేజర్ హెవీ వెహికల్స్ కి డీజిల్ దొరకకపోతే అప్పుడు పరిస్థితి ఏంటిది? ఇవన్నీ మినిమం కామన్ సెన్స్. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియట్లేదు. నేను ఆల్రెడీ పార్లమెంట్ లో చెప్పేసిండు, మీరు ప్రిపేర్ అయిపోవాలి లాక్డౌన్ కోసం అని చెప్పేసి. అప్పుడున్న లాక్డౌన్ వేరు, ఇప్పుడున్న లాక్డౌన్ వేరు. అప్పుడేమో మీకు ఈ హెల్త్ సంబంధించి ఉంది కాబట్టి మిగతా సెక్టర్స్ అంతా పనిచేసింది. ఇప్పుడు లాక్డౌన్ ఏదైతే ఆయన అంటున్నాడో ఎనర్జీ లాక్డౌన్ అనేది చాలా అంటే చాలా ఘోరమైన లాక్డౌన్ ఇది. దీంతో మనకి నిత్యావసర సరుకులు, మెడిసిన్, గ్యాస్ ప్రతి ఒక్కటి మనకి రాకపోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే చాలా చాకచక్యంగా అపోజిషన్స్ ను కూడా కలుపుకొని ఎవరికైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటికి రాకపోతే మాత్రం రాబోయే రోజులలో మనకు 150 కోట్ల జనాభా మాత్రం తీవ్ర ప్రాబ్లమ్స్ లోకి పడబోతున్నాం. ఎల్పిజి ఈ రోజుకి చూసుకుంటే 60 రూపాయలు పెంపు అయితే జరిగింది. మరి యుద్ధం అనేది ఆగిపోవడానికి వస్తుంది, అంటే 5 days కి పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది ట్రంప్ అక్కడ. మరి ఇవన్నీ చూసుకుంటే ఇంకెన్ని రోజులకి టైం పడుతుంది అంటారు ఎల్పిజి సరఫరా కోసం? అలాగే ఈ పెరిగిన కాస్ట్లు అన్ని కూడా దిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ట్రంప్ ఒక్కడే కాదు కదమ్మా, అవతల ఇరాన్ కూడా ఉంది. ఇరాన్ ఆపట్లే కదా. ఇప్పుడు నిన్న ఇజ్రాయెల్ కూడా చెప్పేసింది ట్రంప్ తోటి మాకు సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ ఇరాన్ మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏం కండిషన్ పెడుతుంది? మాకు $400 బిలియన్ లాస్ అయింది, అది ఇస్తే గానీ మేము ఆపమని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఏం తగ్గట్లేదు. ట్రంప్ ఒక్కడు నేను వార్ చేస్తా అంటే నడుస్తుంది, వార్ వద్దంటే నడవదు అనేది లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చేతులకెళ్ళి జారిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూర్చొని అది పరిగణనలోకి తీసుకొని వస్తేనే అది శాంతిపరంగా మనకు సెటిల్ అవుతుంది. కాకపోతే వాళ్లకున్న పాపులేషన్ వేరు, మన భారతదేశానికి ఉన్న పాపులేషన్ వేరు. మనకు ప్రతిదీ ఈ ఉన్న కమోడిటీస్ తోటి మన కంట్రీ నడవాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది.